హాయ్, ఇది మొన్న చెప్పిన బత్తిరి నీళ్ళు ఏదో పాలో ఏదో అనుకుంటారు, కాదు బత్తిరి నీళ్ళు ఎలా తయారు చేయాలో చూపిస్తా. నిమ్మకాయ కలుపుకుంటున్నా, కొద్దిగా నిమ్మకాయ కలుపుకొని ఏదో బత్తిరి అరౌండ్ కేజీ 250 ఉంటుంది. నిమ్మకాయ కట్ చేస్తా చూడండి. అంటే నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా, వీడియో చూపించానుగా, అదే గ్లాసు నిమ్మకాయ పిండుకుంటా. అంటే ఈ ఎండకు కొంచెం కూల్ అవ్వచ్చు. మాకు ఎక్కువ తాగేది ఇదే అనమాట, చల్లగా ఉంటుంది తాగుతుంటే. అందుకే నిమ్మకాయలు తెచ్చుకొని పిండి ఇది కలుపుకొని తాగుతుంటా. సగం వచ్చింది, దాంతో పిండితే వచ్చేది కాదని చేతితోటే పిండేసా. ఇంత వచ్చింది చూడండి. బత్తిరి వేద్దాం. ఇదే బత్తిరు ఆ రోజు చూపించాను కదా, ఇంటి నుండి తెచ్చుకున్నాం. మేము అమ్ముకోవడం అంటే కేజీ 250, 300, ఒక్కసారి 300 అవుద్ది. చాలా ఎక్కువ రేట్ దీనికి. వేసుకోవాలి, చాలా ఎక్కువ వేసుకుంటే కూల్గా ఉంటుంది, తక్కువ వేసుకుంటే తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ వేసుకుంటా, అది కూడా తాగడానికి బాగుంటుంది. పసుపు ఎలా ఉంటుందో బత్తిరి కూడా అలానే ఎదుగుద్ది. మాకు బత్తిరి ఎక్కువ అవుద్ది. సాల్ట్ కొంచెం వేసుకుంటా, నిమ్మకాయ వేసుకున్నాను కాబట్టి చల్లగా పడి ఉంటుంది కదా కడుపులో. వాటర్ మిక్స్ చేసుకోవాలా, పాల్లో అయిపోద్ది, అది మొత్తం పాల్లో కనిపిస్తుంది. మిక్స్ చేస్తా, పాల తాగుతుంటే దాని టేస్ట్ వేరు. పందర కొంచెం వేసుకుంటే చాలు. ఓకే, బాగుంది కదా. ఇలాంటి వీడియోలు ఎన్నో పెడుతూనే ఉంటా, విలేజ్ వీడియోలు. నచ్చితే ఒక లైక్ చేయండి. సరే, బాయ్. ఒక్క లైక్ ప్లీజ్, మీకు ఆ లైక్ కోసం వెయిటింగ్, అంతకుమించి ఏం లేదు.